హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కమెంట్ అయితే చేసేయండి. ప్లీజ్ లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న గురువారం రోజు వీడియో అండి. ఆ రోజు క్రిస్మస్ కదా, ఇంకా పిల్లలకి సెలవే కాబట్టి మలక్కూడ అయితే ఇంట్లోనే ఉంది. ఉదయం పెట్టేసింది మేళం. అదేనండి, మలక్కూడ చిట్టి చిట్టి వంట సామాన్లు ఉంటాయి కదా, ఇంకా వాటితో ఆడడం స్టార్ట్ చేసింది. ఈ రోజంతా అదే మేళం పెడుతుంది. ఇంకా ఉదయమే తీసేసింది అనమాట. స్నానం చేసి రెడీ చేసి కూర్చోబెట్టాను. ఇంక వంట సామాన్లతో ఆడుకుంటుంది. హాలిడే అయితే నాకు ఇది కామన్ అయిపోతుంది. వంట సామాన్లు అన్నీ తీసేయడం, ఇంకా అన్నీ ఆడుకుని ఎక్కడక్కడ పడేసి వెళ్ళిపోవడం, నేను మళ్ళీ అవన్నీ సర్దడం, ఇది నాకు కామనే. ఇంకా అందులోకి ఉదయం అయితే నాకు కొంచెం పని ఉందనమాట. బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయిపోయిందండి. ఇంకా అది చేసేలోపు మళ్ళీ కొంచెం ప్రశాంతంగా ఉండాలి అంటే ఆ వంట సామాన్లు ఇస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ రోజైతే ఉదయం లేచామండి. క్రిస్మస్ కదా, మా వాడి దగ్గరికి వెళ్దాము, హాస్టల్కి చూడడానికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా కొంచెం తొందరగా లేచి పనులన్నీ చేసేసుకొని ఇంకా వీధిలో నెలముగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను ఆ రోజు నుంచి. అంటే ధనుర్మాసంలో నెలముగ్గు పెట్టుకుంటారు, మంచి రోజు చూసుకుని పెట్టుకుంటారు. ఇంకా గుళ్ళో నెల పెట్టేటప్పుడు పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట. నేనైతే ఆ నెలలోనే మంచి రోజు చూసి స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా ఆ రోజు మంచిది కదా అని చెప్పి అందులో ఇల్లు క్లీనింగ్ పనులు అన్నీ అయిపోయాయి. ఇంకా తర్వాత నా పీరియడ్ టైం కూడా అయిపోయిందనమాట. దేవుడి గది కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను, డీప్ క్లీన్ చేసేసుకున్నాను. అన్నీ అయిపోయాయి కదా అని చెప్పి ఇంకా ఆ రోజైతే నెల ముగ్గు అయితే పెట్టేసుకున్నాను గుమ్మం ముందు. ఇంకా ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి దేవుడి దగ్గర అన్ని సామాన్లు అన్నీ సర్ది పెట్టేశాను. మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నారండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి బాబాగారి గుడికి అయితే కంపల్సరీ ప్రతి గురువారం వెళ్తారు ఆయన. ఆ రోజు ఇంకా లక్కీకి హాలిడే కదా, వంట పని అది ఏం లేదని చెప్పి నేను కూడా వస్తానంటే సరే రా అని చెప్పి ఇంకా లక్కోడిని తీసుకొని గుడికి అయితే వెళ్ళొచ్చేసాము. బాబాగారి గుడికి వెళ్ళి దర్శనం చేసేసుకొని ప్రసాదం పట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. రాగానే మా ఆయన అయితే మెంతులు వాటర్ తాగేశారు. నాకైతే వాటర్ ఇచ్చారనమాట. మెంతులు వాటర్ ఇచ్చేసారు. ఆయన అయితే మెంతులు తినేశారనమాట. వాటర్ కూడా తాగుతారు, తింటారనమాట. ఒక లోట వాటర్ ఆయన తాగుతారు, ఒక లోట వాటర్ నేను తాగుతాను. మెంతులు అయితే నేను తిన్నాను, మా ఆయనే తింటారు. మెంతులు వాటర్ తాగితే బెనిఫిట్స్ ఏంటండి, ఎందుకు తాగుతున్నారు ఏంటి అని చాలామంది ఇంకా కమెంట్స్ చేస్తున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను కూడా మెంతులు వాటర్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి. మెంతులు వాటర్కి చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. తాగడం వల్ల తప్పే ఉంది. చక్కగా ముందు రోజు నైట్ ఒక లోటా వాటర్లో 3 స్పూన్ల మెంతులు వేసేసుకుని నానబెట్టుకుని తినే వాళ్ళైతే చక్కగా మెంతులు కూడా నవలేయచ్చు, చేదేమి ఉండదంట మా ఆయన చెప్తున్నారు. నేనైతే అస్సలు తినను, ఓన్లీ వాటర్ తాగుతాను. తినము అనేవాళ్ళు మెంతులు పక్కకు తీసేసి వాటర్ తాగేయచ్చు. ఇలా మెంతులు వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటే నేనేం చేయలేను. మా ఆయన అయితే తినేస్తారు కాబట్టి నాకు మెంతులు ఏమి వేస్ట్ అవ్వండి. ఆయన తినేస్తారు, తాగేస్తారు, వాటర్ తాగేసి తినేస్తారనమాట. నేను మట్టుకు వాటర్ మాత్రమే తాగుతాను, మెంతులు తిన్ను. ఎందుకంటే ఆయనకి అలవాటు, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి మెంతులు తినడం అలవాటు అనమాట. అందుకని చెప్పి ఆయన తింటారు. కానీ మనకి అంత హెల్తీ హ్యాబిట్స్ లేవు, ఏదో కొద్దిగా కొన్ని పాటిస్తూ ఉంటానన్నమాట. ఇంకా బెనిఫిట్స్ అంటారా, హెయిర్ గ్రోత్ అవుతుంది, ఫేస్ గ్లో అవుతుంది, ఇంకా పీసీఓడికి, ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి డైలీ తాగడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, 1 2 అని చెప్పక్కర్లేదు. ముందు రోజు నైట్ ఒక స్పూన్ మెంతులు, 2 3 స్పూన్లు అక్కర్లేదు, ఒక స్పూన్ మెంతులు ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని ఉదయం లేచి తాగేసి ఆ స్పూన్ మెంతులు తినేయండి, సరిపోతుంది. చేయాలనుకుంటే చేయండి, మీ ఇష్టం. నేనైతే నార్మల్గా చెప్పాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు మెంతులు వాటర్ ఎందుకు తాగుతున్నారు అని చెప్పి. పర్టిక్యులర్ రీజన్ ఏం లేదండి, హెల్త్కి మంచిదని తాగుతున్నాం అంతే. ఇంకా మెంతులు వాటర్ అది తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీ చేస్తున్నాను. మా వాడి దగ్గరికి వెళ్తే కంపల్సరీ పూరీ చేస్తాను. ఇంకా ఆ రోజు వంట అయితే ఏం పెట్టుకోలేదు, మొత్తం ఇల్లంతా కడిగేశాను కదా. మళ్ళీ నాన్ వెజ్ వండితే మర్నాడు శుక్రవారం కదా, మేము ఎలాగో తినము, పిల్లల కోసమే కదా మళ్ళీ వండి ఇలా టైం వేస్ట్, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి బయటికి మా వాడికి, మా పండుగడికి, పిల్లలకే కదా అని చెప్పి పార్సిల్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ఇంట్లో వంట అయితే ఏం పెట్టుకోలేదండి. మా పండుగడు కూడా పిన్ని నేను వస్తాను బన్నీ దగ్గరికి అని చెప్పాడు. ఎలాగో కారులోనే వెళ్తున్నాం కాబట్టి ఇంకా మా పండుగడిని రమ్మంటే వాడు కూడా వచ్చాడనమాట.
ఇంకా వచ్చిన వెంటనే పండన్నయ్య అని చెప్పి మా లక్కోడైతే వాడి చంక ఎక్కేసింది. మా పండుగడు అంటే చాలా చాలా ఇష్టం. ఈ మధ్య ఇంట్లో ఉంటే పడదు కానీ మా వాడు హాస్టల్లో ఉంటే మాత్రం అన్నయ్య అన్నయ్య అని కలవరిస్తూనే ఉంటుంది అనమాట. ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది, చాలా చాలా బాగా మాట్లాడుతుంది. అది ఇంట్లో ఉన్నారనుకోండి ఎందుకు, వాడు హాస్టల్ నుంచి వస్తే చాలు ఒక 2 రోజులు బాగానే ఉంటారు, ఇంకా తర్వాత రోజున కొట్టుకోవడమే ఇలాగే ఉంటుంది. దూరంగా ఉంటే మాత్రం ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తుంది. ఇంకా మా పండుగడైతే వచ్చేసాడు కదా, నేను కూడా బ్రేక్ఫాస్ట్ వేసేసాను, టకటకా పూరీలు చేసేసి వేసేసాను అనమాట. ఫస్ట్ మా పండుగడికి మా ఆయనకి పెట్టేశాను, తర్వాత నేను కూడా పెట్టుకుని తినేసాను. మా అక్కడ కూడా ఒక పూరి పంచదార వేసుకుని తింది, కూర వద్దంట. పంచదార పూరి కూడా చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఒక పూరీలో లాస్ట్ పూరీలో పంచదార వేసుకునే తింటాను, బాగుంటుంది. ఇంకా పూరి తినేసి వేడివేడిగా కాఫీ కూడా పెట్టుకుని తాగేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటి దగ్గర నుంచి. ఇంకా మా వాడికి అయితే ఒక 4 పూరీలు బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్తున్నానండి. వంట అయితే ఏమీ చేయలేదు. మా దిల్లుగడికి అన్నం పెట్టాను అంతే కుక్కర్లో. మా దిల్లుగడికి అన్నం పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది, 5:30 అయిపోతుంది అనమాట. ఇంకా మా దిల్లుగడికి అన్నం పెట్టేసి వెళ్ళామనుకోండి, సాయంత్రం మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టచ్చు. అందుకని చెప్పి ఓన్లీ రైస్, గుడ్లు ఉడకబెట్టాను, గుడ్లు కలిపేసి మా దిల్లుగడికి అయితే అన్నం పెట్టేశాము. మేమైతే ఇంకా స్కూల్లో తిందామని చెప్పి, స్కూల్లో పేరెంట్స్కి పెడతారనమాట ఫుడ్. దూరం నుంచి వస్తాం కదా, మనం ఆ టైంకి భోజనం తినేసి వెళ్ళాలంటే కుదరదు కదా, అందుకని పేరెంట్స్కి అయితే పిల్లలు కూడా తినేయచ్చు, అక్కడే తినేయచ్చు, కానీ మనం ఏదో ఒకటి వెళ్తే పట్టుకెళ్తాం కదా, పేరెంట్స్కి అయితే అక్కడే పెడతారనమాట, మెస్లో భోజనం పెట్టేస్తారండి. ఇంకా నేను ఆయన అక్కడ తినేయచ్చు, పిల్లలకి మట్టుకు పార్సిల్ పట్టుకుని వెళ్తున్నాం అనమాట. మేము ఎప్పుడు కూడా మేము రాజమండ్రి మా వాడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ద్వారపుడి వంతెన ఎక్కుతున్నప్పుడు అమృత రెస్టారెంట్ అని ఉంటుంది. ఆ రెస్టారెంట్లో చాలా బాగుంటుంది ఫుడ్. మేము ఆల్రెడీ ఇది 3rd టైం అనమాట పట్టుకెళ్ళడం. పీసెస్ ఎక్కువ ఉంటాయండి, మిక్స్డ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా క్వాంటిటీ వైజ్ అయితే ఒక 4 తినచ్చు, పిల్లలు తినగా చాలా మిగిలిపోయింది. కొంచెం మా వాడికి అయితే బాక్స్లో పెట్టేసి మిగతాది అక్కడ ఆయమ్మలు ఉంటే ఆయమ్మలకైతే ఇచ్చామన్నమాట. పిల్లలిద్దరు కూడా సరిగ్గా తినలేదు, మావాడు ఆడు కూడా మాట్లాడుకోవడానికి సరిపోయింది. అందులో కొంచెం దూరంగా ఉంటున్నారు కదండి, ప్రేమ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కొంచెం దూరం అయిపోయారు కదా. మా వాడు హాస్టల్లో ఉండడం, వాడు ఇంకో చోట ఉండడం వల్ల కొంచెం ఇంటి దగ్గర ఉంటే అప్పుడప్పుడు కలవడం, వీడియో కాల్లో మాట్లాడుకోవడం అలా ఉండేది. వాడు ఇంకా హాస్టల్లో ఉండడం వల్ల వెళ్ళి చూసేటప్పుడే తప్ప వాళ్ళకి, ఇంకా మా వాడు ఇంటికి వచ్చేటప్పుడే తప్ప వాళ్ళు మాట్లాడుకోవడం అది ఉండదు కదా, అందుకని ఆ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాత్రం ఇద్దరు అసలు ఆ రోజంతా కూడా ఇంకా పక్కన కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మా హాస్టల్లో ఇలా చేస్తారా అలా చేస్తారా అని చెప్పి. వాడు మా పండుగాడైతే మా వాడికన్నా పెద్దవాడే, కానీ ఇద్దరు కలిసి ఫ్రెండ్లీగానే ఉంటారు. అన్నయ్య అని పిల్లవాడు, పండు ఒరే పండు అనే పిలుస్తాడు. ఎంత అలవాటు చేసినా అన్నయ్య అనాలి, పండు ఏంటి అని అలవాటు చేసినా పండు అనే అలవాటు అయిపోయింది. ఒరే ఒరే అనుకుంటూ ఇద్దరు కూడా ఒరే ఒరే అనుకుంటూ ఉంటారు. మేము మా చిన్నప్పుడు అసలు ఒరే అంటే చాలు మా ఇంట్లో మామూలుగా ఉండేది కాదు. నీకన్నా పెద్దవాడిని ఊరే అంటున్నావు ఏంటి అని చెప్పి మామూలుగా ఇచ్చి పడేసేవారు కాదు. అన్నయ్యలనైనా అక్కలనైనా అంతే. మా అక్కనైనా అక్క అనే పిలవాలి, ఓయ్ అన్నా కూడా ఒప్పుకునేవారు కాదు. ఓయ్ ఏంటి నీకన్నా పెద్దదాన్ని ఓయ్ అని పిలుస్తున్నావు, అక్క అని పిలవలేవా అని చెప్పి తిట్టేవారు. ఇప్పుడు పిల్లలు అయితే ఎలా ఉన్నారు, మనం ఏం చెప్తాం చెప్పండి. ఇంకా మేము ఇప్పటికీ కూడా మా తమ్ముళ్ళిద్దరిని పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అని పిలుస్తాము. మా అక్కనైతే మా తమ్ముళ్ళు కూడా పెద్దక్క చిన్నక్క అని పిలుస్తారు తప్ప ఇంకా వేరేగా పిలుచుకునే అలవాటు లేదనమాట. ఇప్పుడు కొంచెం ఒరే అని పిలుస్తున్నాను మా తమ్ముళ్ళని, ఎందుకంటే నేను పెద్దదాన్ని అయ్యాను కదా, ఇంకా వాళ్ళు చిన్నపిల్లల్లాగా నాకు కొంచెం ఏరా ఒరే అని పిలుస్తున్నాను తప్ప ఇప్పటి వరకు అయితే పిలిచేదాన్ని కాదు. పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అదే అలవాటు అయిపోయింది మాకు. వాళ్ళు కూడా అంతే, పెద్దక్క చిన్నక్క వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఇప్పుడు పిల్లలు అయితే అలా ఉండట్లేదండి, ఒరే యారా మామ ఇయ్యే పిలుపులు ఎక్కువగా వినబడుతున్నాయి. మా పిల్లలకి కూడా అలా అలవాటు చేద్దాం అనుకున్నా కానీ పెద్దగా ఏజ్ డిఫరెన్స్ లేని మూలన పేర్లు పెట్టి పిలుచుకోవడమే అలవాటు అయిపోయింది. మా పండుగడికి మా వాడికి కూడా 1 ఇయర్ మీద నెలలు గ్యాప్ అంతే. ఇంకా మా హనీకి మా లక్కోడికి అంతే, ఒక 2 ఇయర్స్ గ్యాప్ అంతే, అంతకు మించి గ్యాప్ ఏం లేదండి. అందుకని పేర్లు పెట్టి పిలుచుకోవడమే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఫ్యూచర్లో వాళ్ళే పిలుచుకుంటారులేండి. ఇంకా మేమైతే పార్సిల్ తీసుకొని మా వాడి దగ్గరికి చూడడానికి వెళ్ళిపోయాం కదా. ఇంక వెళ్ళిన వెంటనే పిల్లలకి భోజనం అయితే పెట్టేశాను. మా ఆయన అయితే ఇంకా అక్కడ మెస్లోనే తినేసారు భోజనం. ఇంకా పిల్లలకి పెట్టేసిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత మేము కూడా తినేసి ఇంకా అలా 3 గంటల వరకు టైం స్పెండ్ చేసాము. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. ఇంకా 3:30కి అయితే బయలుదేరి
వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేటప్పటికి 5:30 అయింది. ఇంకా రాగానే ఇంట్లో పనులు మామూలుగా ఉంటాయా, వాకిళ్ళు నిండా ఆకులు పడిపోయి ఉన్నాయి. మా పని ఆవిడ కూడా రాలేదు ఆ రోజు. నా పని అయితే మామూలుగా లేదనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని శుభ్రం చేసుకొని ఇది వాకిలి తుడిచి కల్లాపు చల్లి ఆ పనులన్నీ చేసుకుని ఇంక లోపలికి వచ్చి కొన్ని సామాన్లు ఉంటే తోముకొని ఇంకా డిన్నర్కి అయితే ఉదయం చేసిన పూరీ పిండి ఉందనమాట. ఆ పూరీ పిండితో చపాతీలు అయితే చేసేసాను. పూరీ పిండి చపాతీ పిండి రెండు ఒకటేనండి. నేను పూరీలు మైదా పిండితో అయితే చేయను, చపాతీ పిండితోనే చేస్తాను కాబట్టి ఇంకా పిండి అయితే కొంచెం ఉంది. మా ఆయనకి 2 చపాతీలు, నాకు ఒక చపాతీ అవుతుంది. ఇంకా నాకు ఇంకేం చేసే ఓపిక లేదు. మా ఆయనకే 3 చపాతీలు పెట్టేద్దామన్నా తిన్నని చెప్పారనమాట. నాకు కొంచెం బయట తిన్నాను కదా, ఫుల్గా ఉంది అని చెప్పారు. అందులోనూ మేము భోంచేసేటప్పటికే 2 అయిపోయింది. ఇంకా ఆకలిగా అనిపించలేదు. ఇంక వస్తూ చాట్ ఒకటి తిన్నాను కదా, అస్సలు ఎక్కలేదనమాట. ఇంకా చపాతీలు అయితే చేసేసుకొని ఇంట్లో ఉసిరికాయ పచ్చడి ఉంటే అది నంచుకొని తినేసాము. ఇంకేం చేసే ఓపిక లేదు. ఆల్రెడీ ఉదయం నుంచి ప్రయాణం, మళ్ళీ ఇంటికి రాగానే బోల్డ్ పని, ఇంకా అలా సరిపోయిందనమాట. ఎందుకో తెలీదు, నాకు బయటికి వెళ్తే ఎక్కడ లేని నీరసం నాకే వచ్చేస్తుంది. అసలు ఇంటికి వచ్చేటప్పటికి వాలిపోతాను. ఇంకా మొత్తం పడుకుంటే కానీ రిలాక్స్ అవ్వదనమాట. కానీ ఏం చేస్తాం, పనులు పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ తప్పవు కదా. మా లక్కోడితో హోంవర్క్స్ కూడా రాయిపించేశారు మా ఆయన. ఇంకా మా లక్కోడైతే తినేసి పడుకుంది. మేము కూడా తినేసి పడుకోవాలి. కాదు ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసుకొని మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి పడుకోవాలి. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.